నువ్వు కూడా తమిళ క్లిక్ చేసి వీడియో మీదకి వచ్చినావా? అయితే ఈ వీడియో నీకోసమే. నువ్వు కూడా చాలా బక్కగా ఉంటావు, నాలాగా ఇన్సెక్యూర్ ఉండొచ్చు, నాలాగా ఇట్లా అందరు మాటలు అంటుంటే వాడచ్చు. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడు. అసలు స్కిన్ని నుంచి ఒక మంచి బల్క్ ఎట్లా చేయాలి, వర్కౌట్స్ ఎట్లా చేయాలి, డైట్ ఎట్లా ఉండాలి, మన స్లీప్ సైకిల్ ఎట్లా ఉండాలని ప్రతి ఒక్క టాపిక్ మీద ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ మీద నేను అన్ని క్లియర్ చేశాను. ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకి. ఎలాంటి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మంది స్కిన్నీ పీపుల్ ఏమనుకుంటారు అంటే మేము చాలా తింటున్నాం, మేము ఇంత తింటున్నాం కానీ ఇట్లానే కట్టపుల్లలాగా ఉన్నాం, మీది మా తప్పు కాదు, మా కడుపు ఉండడం అట్లుంది. ఎవరు కడుపు అట్లా ఏమి ఉండదు. మనం తినేటివి మనము క్యాలరీ సర్ప్లస్లో పోతాయి కానీ మనం వెయిట్కి వెళ్ళాం. మీరు తింటున్న ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ లోపల కొంచెం తిని మీరు ఎక్కువ తింటున్నామని అనుకుంటారు. అది మీరు చేసే పెద్ద తప్పు. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీకు తెలియాలంటే సింపుల్గా మీరు క్యాలరీ క్యాలిక్యులేటర్లు వెళ్ళండి, మీ యాక్టివిటీ లెవెల్స్ ఇన్పుట్ చేయండి. అది ఎట్లా వెళ్ళాలి, గూగుల్లో పోయి క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొట్టంగానే వస్తుంది. అందులో మీ యాక్టివిటీ లెవెల్స్ ఇన్పుట్ చేయగానే అది ఇస్తుంది మెయింటెనెన్స్ క్యాలరీస్. దానికి 300 to 400 క్యాలరీస్ మీరు సర్ప్లస్లో తింటే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతారని చెప్పిన క్యాలరీ సర్ప్లస్లో తింటే ఇప్పుడు మన డైట్ అనేది ఎట్లుండాలి, డైట్ లోపల ఫుడ్స్ అనేది ఎట్లుండాలి, ఇవన్నీ ఫాలో అయిన డైట్ అది మీకు మాత్రం అస్సలకి వర్క్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి నేను మీకు ఫుడ్ సెలెక్షన్ చెప్తా. ఫుడ్ సెలెక్షన్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటే బనానా, పీనట్ బటర్, హోల్ ఎగ్స్, చికెన్, రైస్, ఓట్స్, తర్వాత స్వీట్ పొటాటో, హనీ, ఇవన్నీ కూడా మనకి హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనమాట. ఈ హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనేవి మీ డైట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. లేకపోతే మీరు పొద్దుగాల మిల్క్, ఓట్స్, బనానా, పీనట్ బటర్, ఒక స్పూన్ హనీ, ఈ 5 వేసి అందులో మిల్క్ వేసి మీరు మిక్స్ చేసుకొని తాగినా కూడా అది వెయిట్ గెయిన్ షేక్ అవుతుంది. అందులో మీకు అప్రాక్స్గా 800 to 1000 క్యాలరీస్ దాకా షేక్లు ఉంటాయి. ఇది నాకు నా బల్కింగ్ చేసే టైంలో నాకు చాలా యూస్ఫుల్ అయింది. అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. చలో ఇప్పుడు మనం క్యాలరీ సర్ప్లస్ చెప్పినాం, క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటే ఏందో చెప్పినాం. ఇప్పుడు మీ స్లీప్ సైకిల్ అనేది మినిమం 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ డీప్ స్లీప్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం మంచిగా తిన్నాం, మంచిగా వర్కౌట్ చేసినా కూడా మన స్లీప్ మంచిగా లేకపోతే మనం ఏం చేస్తామంటే ఓవర్ ఈటింగ్ చేసేసాం. అంటే మనం చక్కగా పడుకోకపోతే మన హంగర్ అనేది చాలా ఎరుగుతుంది. దానివల్ల మనం ఓవర్ ఈటింగ్ చేస్తాం. మనకి మజిల్ కన్నా మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతుంది. అందరికీ మంచిగా మస్కులర్ ఉండాలని ఉంటుంది కానీ ఇట్లా దుబ్బు ఫ్యాట్ వచ్చి ఉండాలని ఉంటుంది కదా. కాబట్టి మీ ప్రాపర్ స్లీప్ 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ తీసుకోండి. ఇంకొకటి, ఒకవేళ మీరు జిమ్కి పోతున్నట్టయితే మీరు ఒక ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ప్రతి వీక్ రోజు ఈ వీక్లో మీరు 2 kgs కొట్టినట్టయితే వెయిట్, నెక్స్ట్ వీక్ వచ్చేవరకు మీరు 5 kgs తీసుకోండి. రెప్స్ ఇంక్రీజ్ చేయండి, మళ్ళీ సెట్స్ మధ్యలో రెస్ట్ టైం తగ్గించండి. ఇవన్నీ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ కిందకి వస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకి మజిల్ అనేది ఎక్కువ పుట్ ఆన్ అవుతుంది, 2x గ్రోత్ అనేది ఉంటుంది. ఇక చాలామంది అందరు బల్కింగ్ అనగానే ఏం రాబోయే బల్కింగ్ చేస్తున్నాం, మనం ఇంట్లో ఓడి తింటారు రాబోయే, బయట నాడు బిర్యానీ తింటా, ఐస్ క్రీమ్ తింటా అని చెప్పి బయట పోయి మనము ఎక్కువ జంక్ ఫుడ్ అనేది కన్జ్యూమే చేయొద్దు. బిర్యానీలు తినడము, బయట ఏదంటే ఇష్టం వచ్చింది తగిలియడము, ఇవన్నీ చేయొద్దు. ఇవన్నీ తప్పు. ఇట్లా చేసినట్టయితే మీకు ఎక్సెస్ ఫ్యాట్ వస్తుంది, మజిల్ అనేది తక్కువ వస్తుంది. ఒకవేళ మీరు క్యాలరీ సర్ప్లస్లో పోయినా కూడా మీ వెయిట్ అనేది ఇంక్రీజ్ కాకపోతే ఒక 1 month వరకు మీరు మీ క్యాలరీ సర్ప్లస్లో ఒక 200 క్యాలరీస్ అనేవి ఎక్కువ పెట్టండి. అంటే ఇప్పుడు మీరు 3 బనానాలు తింటున్నట్టయితే ఆడ 4 పెట్టండి. ఇంత రైస్ తింటున్నట్టయితే ఇంకొక కొంచెం రైస్ ఇంక్రీజ్ చేయండి. అట్లా ప్రతి ఒక్క దాంట్లో క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి, పక్కా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. సో ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది స్కిన్నీ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ చేయడానికి చాలా కష్టపడతారు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయకుండా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.